హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి తెనాలి రామకృష్ణ హాస్య కథల సిరీస్లో ఒక కథ చెప్పుకుందాం. అయితే రాయలవారి రాజ్యంలోనే ఈ గుణవంతురాలికి ఒక స్నేహితురాలు ఉంటుంది. ఆ స్నేహితురాలని వాళ్ళ అత్త, తర్వాత ఆడబడుచు, తర్వాత భర్త ఒక విధంగా సతాయిస్తూ ఉంటారనమాట. ఏంటంటే ఎవరన్నా వాళ్ళ ఇంటికి వస్తున్నప్పుడు, లేకపోతే కావాలని ఆమెని వంట చేయనీయకుండా నానా బాధలు పెడుతూ ఉంటారన్నమాట, ఆమెకి చెడ్డ పేరు రావాలని. అయితే ఇవన్నీ చూసిన గుణవంతురాలు వాళ్ళు తెనాలి రామకృష్ణ భార్య దగ్గరికి వెళ్ళి చెప్తారు. అప్పుడు తెనాలి రామకృష్ణ వాళ్ళని రాయలవారి భవనంలో కలిసి తగిన ఉపాయం చెప్తారు. సో ఆ ఉపాయం ప్రకారం ఈ గుణవంతురాలి స్నేహితురాలింటికి ఇద్దరు చుట్టాలు వస్తారనమాట, ఇదంతా పర్యవేక్షించడానికి, చూడటానికి. అట్లాగే ఒక వార్తాహరుణ్ణి కూడా పెడతారు, ఆ వార్తలన్నీ తెనాలి రామకృష్ణకి ఇవ్వటానికి. అయితే ఆ ముసలి వాళ్ళిద్దరూ అన్నీ గమనిస్తారు. తర్వాత ఒక ఈ వారం రోజుల లోపు అయిపోయే లోపల ఒక ఈవెంట్ జరగాల్సి ఉంటుందన్నమాట. రాయలవారు ఒక విందు అరేంజ్ చేస్తారు అందరికీ, రాజ్యంలో ఉన్న జనాలందరికీ. అందరూ ఒక్కొక్క వంటకం తీసుకురావాలన్నమాట. అయితే యథాతథంగా ఈ అమ్మాయి చేయలేకపోతుంది, గుణవంతురాలు స్నేహితురాలు చేయలేకపోతే అట్లాగే వెళ్తారనమాట. అప్పుడు రాజుగారి ముందర ప్రవేశపెడతారు, ఈ అమ్మాయి ఏమీ తీసుకురాలేదు అంటే. అప్పుడు రామకృష్ణుల వారు కలగజేసుకుని, ప్రభు, ఈమెని ఈ ఈ అత్తగారు, ఆడబడుచు, తర్వాత భర్త నానా హింసలు పెట్టి ఆమెని బంధువులు వచ్చినప్పుడు ఏమీ వండనీయకుండా ఆమెకు చెడ్డ పేరు తెస్తూ నీలాప నిందలు తెస్తున్నారు. అందుకని వీళ్ళకి తగిన శిక్ష వేయాలని మేము, లేకపోతే గుణపాఠం చెప్పాలని ఒక నాటకం ఆడాము, ఒక ఉపాయం పన్నాము. వాళ్ళ బంధువులు వచ్చి ఇవన్నీ కూడా గమనించారు, వాళ్ళు సరి అని నిర్ధారణ చేశారు అంటే అప్పుడు రాయలవారు వాళ్ళకి వార్నింగ్ ఇస్తారనమాట. ఆడబడుచుకి, అత్తగారికి, భర్తకి ఇదే కనుక మళ్ళీ రిపీట్ అయితే వాళ్ళకి జరసాలే తథ్యం అని చెప్తే అప్పుడు వాళ్ళు అప్పటి నుంచి ఆ కోడల్ని చాలా జాగ్రత్తగా మంచిగా చూసుకుంటూ ఉంటారు. సో తెనాలి రామకృష్ణ ఈ స్టోరీ నుంచి ఏం గుణపాఠం చెప్పాలనుకున్నారంటే, సమాజంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటే వాళ్ళకి సరైన రీతిలో సరైన సమయానికి గుణపాఠం చెప్తే అన్నీ సవ్యంగా సర్దుకుంటాయని ఆయన ఉద్దేశం. ఇది అండి ఇవాల్టి స్టోరీ. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.